గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ యొక్క భర్తను ఆ ఊరికి చెందినటువంటి అనేక మంది గెలిచిన తెల్లారి నుంచే కుల వివక్షతోటి రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను కూడా చాలాసార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కావాలని చేస్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిల్లో కంప్లైంట్ చేయడం. నిజాన్ని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ మన హార్ట్ పేషెంట్, ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్పినాను, ఇట్లాంటి ధైర్యంగా ఉండి ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పిన కూడా ఈరోజు మనస్తాపం చెంది ఓవర్ డోస్ ట్యాబ్లెట్స్ వాడిందంటే ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లు అయితే 24 hours వరకు అబ్జర్వేషన్ ఉంచాలి. అప్పుడే 24 hours తర్వాత మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తున్నాను. వేధింపుల గురి చేసిన తెలియదు ఆ గ్రామంలో మరి ఎవరు వాళ్ళ సర్పంచ్ గారు చెప్పాలి. దేశం ఎక్స్ఎంపీటీసీ నారాయణపూర్. అయితే గతంలో రవిశంకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఇండ్లను ముంపు కింద 40 ఇండ్లు అప్పుడు గ్రౌండ్ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆయనే అప్పుడు కూడా ఈ 40 ఇండ్లు రవిశంకర్ గారి దగ్గరికి ఊరికే పోవడం జరిగింది. పోతే మీకు గ్రాంట్ తొందరగా తెప్పిస్తా అని చెప్పిండు. అప్పుడు గ్రాంటు మంగపేటకి ఇచ్చారు, మా పక్క విలేజ్కి. మున్నూరుకు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మేము కొంచెం ఆయనను వాయిస్ చేసినాము. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చినాక గ్రాంట్ పట్టుకురావడం జరిగింది. 20 కోట్లు 23 కోట్లు ఈయన వచ్చినాక తీసుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు 20 కోట్లు కూడా ఈ 40 ఇండ్లకు చేద్దామనే దాని మీద అది చేసుకుంటూ వచ్చిండు. వీళ్ళకు కూడా విడతల వారిగా విలేజ్ని విడతల వారిగా తీసుకుంటాం. నాకు సాధ్యమైనంత వరకు విడతల వారిగా నేను గ్రామాన్ని అడ్జేస్తా, కొంచెం మీరు తొందర పడకూరు అనేది వాయిస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ ఊరుకు ఒక 7-8 మంది ఉన్నారు. వీళ్ళు ఏంది అంటే పాపం తెలంగాణ లాందని పట్టుకొచ్చుకుంటా రోడ్డు మీదకి ఎక్కించుడు, లొలి చేసుడు, సర్పంచ్ టార్గెట్ చేసి మహిళా సర్పంచ్ కాబట్టి ఈ ఏ గ్రామ సభ కూడా జరగనీయకుండా దాన్ని ఫెయిల్ చేయడం, ఇట్లా లొలి చేసి మహిళా సర్పంచ్ భర్త ఆయన కొంచెం అది ఉన్నాడు. అయితే ఆయనను టార్గెట్ చేసుకుంటూ లొల్లి చేయడం, ఆయనను ఇక పూర్తి, ఎందుకంటే లో బీపీ మన స్టంట్ పడ్డది ఆయనకి ఇంతకుముందు కూడా. ఆయనను టార్గెట్ చేసుకుంటూ ఆయనను మొత్తం మీద కూని చేయాలి అనే దాని మీద ఒక ఆలోచనతోటి దుర్బుద్ధితోటి ఆయన మీద అటాక్ చేసాడు. ప్రతిసారి ఈ 40 ఇండ్లకు సపోర్ట్ చేస్తుండే ఆయనే అనే దాని మీద అది చేసుకుంటూ ఆయన టార్గెట్ చేస్తున్నారు. అయితే మేడిపల్లి సత్యం గారు వాళ్ళకు కూడా నేను న్యాయం చేస్తా అని చెప్పిండు, దాన్ని పట్టించుకుంటలేరు. రోడ్డు మీదకి ఎక్కించుకుంటా ఈ ప్రతిపక్ష ఉన్నారు కదా వీళ్ళంతా. దాని కొరకు సత్యం కూడా బదనం చేస్తున్నారు. సత్యం 100% ఊరు కొరకు గ్రాంట్ తీసుకొచ్చడానికి సిద్ధమైంది. ఆయన మేము దళితులమని మమ్మల్ని అందరూ టార్చర్ పెట్టారు సార్. వీళ్ళ గ్రామ సభ జరిగింది. గ్రామ సభ జరిగితే కార్యదర్శిని బెదిరించారు. మా మీద కంప్లైంట్ ఇచ్చాడు కలెక్టర్ గారికి. వారి సభ్యులు, ఉప సర్పంచ్ గారు అందరూ కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా ఆయన నా చైర్ కూడా ఇట్లా టచ్ చేయడు. భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం అనుకుంటా పేపర్కి ఇచ్చింది సార్. దొంగతనంగా ఫోటో తీసి పెట్టేశారు. మా భర్త ఆత్మహత్య దానికి పాల్పడింది. ఇవాళ ఆయనకి ఏమన్నా అంటే తీవ్రంగా ఉంటుంది సార్. గ్రామంలో ఒక 10-15 మంది టార్చర్ పెట్టారు సార్. కార్యదర్శిని బెదిరించింది ఈరోజు. ముంపు గ్రామంగా ప్రకటిస్తారా, రాస్తారా తీర్మానం, లేకపోతే రాయరా, అట్లా లేదు. మా పైనుండి ఆఫీసర్లు మాకు చెప్పండి, మేము రాయమని కార్యదర్శి అన్నగాని, లేకుంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని బెదిరించారు ఈరోజు. పేర్లు ఉన్నాయి సార్. కాటపల్లి శ్రీనివాసు, అన్నేడి ఆదిరెడ్డి, తోడేటి అనిలు, రాజేందర్, వీళ్ళందరూ ఇక ఇంకా 10 మంది దాకా బెదిరించారు సార్. అందరూ బెదిరించినాక ఇక ఇంటికి పోయిండు ఆయన. నేను గ్రామ పంచాయతీలో ఉన్నా, ఆయన వేయింది కూడా నాకు తెలియదు. పోయి ఇవన్నీ ఇక గ్రూపులలో పెట్టుడు. ఇండ్లు పోతున్నాయి కొన్ని ముంపు గ్రామం కింద 34 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా ఎత్తుండు సర్పంచ్. వార్డు నెంబర్లకు కూడా ఉప సర్పంచ్ కూడా మాట తెప్పిస్తున్నాడు. మాకు ₹1 కూడా తెలియదు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయిండు. దశల వారీగా తీసుకుంటామని ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు. ఇండ్లు దశల వారీగా తీసుకుంటాం, ముంపు గ్రామంలో ప్రకటిస్తామని కూడా చెప్పారు. చెప్పిండన్న కూడా వింటలేదు సార్. మా ఆయన చెప్తే కూడా వింటలేదు సార్. మేము ఒక దళిత ఇంతకుముందు ఉండే సర్పంచ్లకు ఇంత టార్చర్ లేదు. మేము దళిత సర్పంచ్లు ఎప్పటికీ కదా మా ఎంబడివాడు గెలిచిన నుండి మా ఎంబడివాడుతుంది సార్. ప్రతి గ్రామ సభ రోజు మాకు భయమే. ఇక మొత్తం టార్చర్ పెట్టుడు గ్రూపులలో. ఒకరోజు ముందు నుండే గ్రూపులలో పెట్టుడు. వాళ్ళు ఏ పార్టీ వారు?
వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్. ఏం పేరమ్మా మీ పేరు? డీకొండ బాబలక్ష్మి. నా పేరు సుంకెర విందర్, గంగాధర మండలం నారాయణపూర్ విలేజ్. ఈరోజు గ్రామసభ నిర్వహించడానికి కోసం అందరము మూకుమ్మడిగా అందరు గ్రామ పంచాయతీకి చేరుకున్నాం. దాదాపు మేము ఎంత లేదన్నా కానీ ఒక 200 నుంచి 300 జనం వరకు. ఇక అక్కడ గ్రామసభ నిర్వహించడానికి కోసం కార్యదర్శి గారు కూడా వచ్చినారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా కార్యదర్శి లేనందున పక్కన ఉన్న లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీ నుండి మాకు వచ్చి ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకుని నడిపిస్తున్నాడు. అయితే ఇదే విషయానికి మనం గ్రామంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ దీని కొరకు ఇప్పుడు కొత్త ప్రణాళిక కోసం వాళ్ళ బడ్జెట్ కోసం అని మాట్లాడడానికి కోసం అని మాట్లాడుతున్నాం. మాట్లాడేటప్పుడు ఇక జనాలు అనేది రోజు రోజుకు అనేది సర్పంచ్ గారు దేనికి హాజరు కావడం లేదు అని చెప్పేసి అని మాట్లాడడం. అంటే ఒకరి నుంచి ఒకరు మాట్లాడడం ముందుకు మరొకరు రావడం, అంటే ఈ మాట పూర్తి కాకముందుకు ఇంకొకరు మాట్లాడడం. ఇక ఆ సమయంలో కొంతవరకు గొడవగా తయారయ్యి అంతా విడిపోయినట్టు అయిపోయింది. ఇక ఆ టెన్షన్లో మొత్తం ఇప్పుడని కాదు, సర్పంచ్ గారు గెలిచిన అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఏ రోజు ఒక ప్రశాంతంగా సర్పంచ్కి ఇచ్చే గౌరవం లేదు, సర్పంచ్ అనే సమస్య లేదు. సర్పంచ్ మీద ఎప్పుడు చూడు ఒక ఎలిగేషన్స్. సర్పంచ్ ఒక మహిళా సర్పంచ్ అయి ఉండి, ఒక ఎస్సీ మహిళా సర్పంచ్ అయి ఉండి ఆమె తక్కువ చదవచ్చు, ఆమె జ్ఞానం తక్కువ ఉండొచ్చు. మగాళ్ళం మనం బయట తిరిగే వాళ్ళం, మనకు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా మనం అన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి మగాళ్ళు వెళ్తే వీళ్ళు ఏమంటున్నారంటే లేడీ సర్పంచ్ అసలు వాళ్ళ హస్బెండా దేనికి కానీ ఒక హస్బెండే వాయిస్ వినబడుతుంది తప్ప కానీ మహిళా సర్పంచ్గా మాత్రం ఆవిడ వాయిస్ మాత్రం వినబడట్లేదు. ఏడవైనా అసలు ఆమె లేనే లేదన్నట్టుగా చిత్రీకరిస్తుంది. మేము ఈ ప్రతి గ్రామ సభ పెట్టినప్పుడల్లా ఈ విషయాలను మనం చూపించినప్పుడు వాళ్ళు ఊరుకుంటున్నారు. దానికి మళ్ళీ ఏదో తోడుగా మిగతా సృష్టించి ఏదో మాట్లాడడం జరుగుతున్నది. అంటే ఇది ఇప్పటిది సార్ కాదు సార్, ఇది గ్రామ సభ పెట్టినప్పటి నుంచి ఇదే సమస్య. ఇది ఈ గ్రామసభ బేస్ చేసుకొని లేదంటే మహిళా సర్పంచ్ అని చెప్పేసి అని దీన్ని బేస్ చేసుకొని ఇది మాట్లాడేది పోయి వాళ్ళు మళ్ళీ ముంపు గ్రామం కిందని గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ ఆదేశాల మేరకు ముంపు గ్రామం తీసుకుంటారా లేకపోతే కట్టని వెడల్పు తీసుకోవడానికి కోసం ఈ ఇండ్లు 30 ఇండ్ల 35 ఇండ్ల 40 ఇండ్ల వాళ్ళకు సంబంధించిన గవర్నమెంట్ అధికారులు వాళ్ళు తీసుకుంటారు. దాన్ని సర్పంచ్ గారు 2 లక్షలు తీసుకొని వాళ్ళ వైపు మాట్లాడుతున్నాడు. మా వైపు విలేజ్ 80% ఉన్న జనాల దిక్కు మాట్లాడక 20% ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అపోవాలు అంటే అసలు వాళ్ళ వైపు ఎందుకు మాట్లాడుతారు? వాళ్ళు ఊరు మనసులే, మనం అందరం మనసులమే. ఆయన ఎన్నిసార్లు అసలు వాస్తవంగా విలేజ్ పర్పస్కు సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించిన లెటర్ ప్యాడ్ కూడా వాళ్ళకి అసలు సంతకాలు పెట్టి ఇచ్చడం కూడా జరిగింది, స్టాంప్ వేసి. దీని మీద మ్యాటర్ రాసుకొని మనం కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంకా పోతుంటే ఏ అధికారికైనా ఇవ్వచ్చని వాళ్ళు రాతపూర్వకంగా కూడా ఇచ్చినారు. దాన్ని ఇచ్చినా కానీ ఎటు పెట్టినా వీళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు. ఈ సర్పంచ్ అనేది రాకూడదా, సర్పంచ్ మేడం రాదు, ఒక సర్పంచ్ గారు వాళ్ళ హస్బెండే వస్తుంటారు అని చెప్పేసి ఇక రోజుకో ఎలిగేషన్స్, రోజుకు పోస్టులు, అసలు ఫోన్లకు తీరం ఉండదు. అసలు ఇక ఆ పొజిషన్ నడుస్తుంది సార్. ఇక్కడ గ్రూపులలో పెట్టడం. ఆయన ఈ సర్పంచ్ గారు హస్బెండ్ అయిన వ్యక్తి ఆ బాధను భరించలేక ఆయనకు ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఆయన స్టంట్ పడ్డది. ఈ టెన్షన్లో ఎప్పుడు ఆయనకు లో బీపీ హై బీపీ అనేది పెరుగుతుంటుంది. ఆ టెన్షన్లో ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది. ఈ ఊర్లే సాధ్యం కాదు దళిత సర్పంచ్ని కనుక ఇక దళితులు అనేది మొత్తం మీద ఏలనివ్వడానికి ఛాన్స్ లేదు అని ఒకటి లాస్ట్కి చచ్చిపోతారని కనీసం మారగలుగుతారని ఆయన హఠాత్తుగా ఆయన టెన్షన్ అనేది తట్టుకొని దానికి మాత్రం పాల్పడటం అయిపోయింది. ఏదైతే వాట్సాప్ గ్రూప్లో వచ్చినాయి కదా ఆ ఎవిడెన్స్ కొంచెం మాకు షేర్ చేయండి. చేస్తాం డిస్కషన్ అవన్నీ చేస్తాం. మా వాళ్ళ దగ్గర ఉన్నాయి, చేస్తాం. ఇదంతా వాస్తవం చెప్పాలంటే నారాయణపూర్ పోవాలనుకుంటే గత ప్రభుత్వం నుంచి కూడా చేయవలసిన పనులు అవన్నీ పక్కన పెట్టి అది మా పక్కూరు కూడా తరలించినారు. ఈ రోజు మొత్తం మీద ఈ ఎమ్మెల్యే రావడం, మనం అధికారుల దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోతే పనులు అయితే తప్ప, కానీ రోజు మీద రచ్చ అనేది ధర్నాలు చేసి ఎవరు చేస్తారు? ప్రతిపక్ష వాళ్ళు చేస్తారు. మనం అధికార పక్షంగా ఉన్న సర్పంచ్ గారు రేపు ఎమ్మెల్యేకు సపోర్ట్గా ఉండకుండా పక్కతో పట్టేయాలని చెప్పేసి అని ఈ ఎమ్మెల్యే గారితో ఈ సర్పంచ్ మహిళకు వీళ్ళు దూరం చేయాలని వీళ్ళు పక్కదారి పట్టించి మొత్తం మీద రోడ్డు మీద మా దగ్గరికి ఎందుకు రావారు, మీరు ధర్నా చేయడానికి ఎందుకు రారు, కలెక్టర్ ఎందుకు రారంటే ప్రతిపక్షం చేసే వైపు దిక్కు అధికారం పక్షం ఉన్న వ్యక్తి వెళ్తాడా? వెళ్ళరాదు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా అనుకూలంగా ఖచ్చితంగా చేయగలుగుతాం, మీరు మూకుమూడు రండి, మీరు రాక నన్నెందుకు బంధం చేస్తారా? నేను చేస్తాను, నా సాధ్యమంతా నేను చేస్తాను.
మీరు రండి, ఇక్కడ కాకుండా మీ ఇష్టంగా తీసుకెళ్తా అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మనకు అపోజిషన్ వల్ల ప్రతిపక్ష వాళ్ళు కనుక ఇతన్ని మనం బేస్ చేసుకొని సర్పంచ్గా అన్నట్టు తొక్కేయాలని వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటే వీళ్ళు అది చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు అంతే. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.